వాటర్ ఫాల్ ఎట్లా ఉంది? చేసావా? మనం ప్రస్తుతం భీమునిపాదం వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. నర్సంపేటకు 10 కిలోమీటర్ల సమీపం ఉన్న భీమునిపాదం వాటర్ ఫాల్స్ కు నర్సంపేట నుండి ద్విచక్ర వాహనం ద్వారా వచ్చినాం. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో కొండపై అంటే సుమారు 30 అడుగుల పై నుండి ఈ వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. 30 అడుగుల పై నుండి వాటర్ ఫాల్స్ పడడంతో పాటు వెడల్పు ఒక 10 మీటర్ల వెడల్పులో ఈ వాటర్ ఫాల్స్ విస్తరించి ఉంటాయి. అంటే యు ఆకారంలో కొండపై నుండి వాటర్ ఫాల్స్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అంటే పర్యాటకులు పెద్ద ఎత్తున అంటే 2 రోజులు హాలిడేస్ రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వాటర్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల ఫారెస్ట్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాటర్ ఫాల్స్ కు అంటే చిన్న పిల్లలను అలా దిగనివ్వడం కాకుండా స్విమ్మింగ్ ఇతరత్ర అంటే వాటర్ ఫ్లో అంటే ఎక్కువగా పైనుండి వాటర్ ఫాల్ వచ్చినప్పుడు వాళ్ళకు దిగి ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. అంటే మహిళలకు సంబంధించిన అంటే దుస్తులు చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ తో పాటు పైన ఇక్కడ వాచ్ టవర్ లాంటి ఒక 2 అంతస్తులతోని వాచ్ టవర్ ఏర్పడింది. ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత వాచ్ టవర్ పై పోయి కొంచెం సేద తీరడానికి అయితే ఈ వాచ్ టవర్ ను నిర్మించడం జరిగింది. ఇక్కడ నుండి పోయి పర్యాటకులు అక్కడ సేద తీరి ఎంజాయ్ చేయడం జరుగుతూ పాటు భీమునిపాదం కూడా మా ఫేమస్ వాటర్ ఫాల్స్ గా చెప్పవచ్చు. ఇక్కడనైతే ప్రతి హాలిడేస్ అంటే వచ్చిన అంటే వర్షాకాలం అనుడితోనే వాటర్ ఫాల్స్ గుర్తుకొస్తాయి. ఆ వాటర్ ఫాల్స్ లో భాగంగా భీమునిపాదం వాటర్ ఫాల్స్ కు పెద్ద ఎత్తున అయితే పర్యాటకులు రావడం జరుగుతుంది. హాలిడేస్ వచ్చిన ప్రతి సమయంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పిల్లలు పెద్దలతో పాటు అంటే ఒక 4-5 ఫ్యామిలీలతో కలిపి కూడా ఇక్కడికి వాటర్ ఫాల్స్ కు రావడం ఎంజాయ్ చేసి పోవడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ మేము ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చాము పిల్లలతోని. చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా చాలా చల్లగా చాలా బాగుంది. వచ్చిన పర్యాటకులు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది. ఇంత ముందు బాగా వచ్చాయి. వర్షాలు తగ్గడం వల్ల కొంచెం తక్కువగా వస్తున్నాయి. వర్షాలు ఉన్నప్పుడు చాలా బాగా ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట. మేమైతే ఫస్ట్ టైం, మా ఫ్రెండ్స్ ఈసారి 2వ సారి రావడం. మాకు వాళ్ళు చేయబట్టి తెలిసింది. చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఖమ్మం నుండి వచ్చారు. సరే 2 డేస్ సెలవులు ఉన్నాయని చూసేద్దాం అన్నట్టు వచ్చినాం. మాకు దగ్గరలో ఉంది ఇది. ఇక్కడికి వచ్చినాక చూస్తే చాలా జనం కనిపిస్తూ ఉంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మాకు కూడా ఆ వాటర్ చూస్తా అంటే ఎంజాయ్ చేయాలి, ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. హాయిగా మేము ఇంటికాడ నుండి మంచిగా స్నాక్స్ లాగా పులిహార చేసుకొచ్చుకున్నాం, మంచిగా పరమాన్నం చేసుకొచ్చుకున్నాం. ఇదంతా చూసినాక ఒక దగ్గర మంచి ప్లేస్ కేటాయించుకొని అక్కడ కూర్చొని తిని ఎంజాయ్ చేసి వెళ్దామని అనుకుంటున్నాం. అండి ఎంజాయ్ చేస్తున్నాం. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇక్కడ రానికి, అయితే కుదరలేదు. ఇవాళ గురించి వచ్చినాం. చాలా ఎంజాయ్ చేసినాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. రియల్లీ ఎంజాయ్డ్. చలి ఫుల్ గా ఇగో చూడండి ఇలా ముద్ద తడిచిపోయారు. చిన్న పిల్లలతో సహా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. వచ్చామండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా ఎత్తైన చెట్లు, చాలా హైట్ నుంచి వాటర్ ఫాలింగ్ జరుగుతుంటే ఏదో ఒక మధురమైన స్మృతులు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. హాలిడేస్ వచ్చినందున మా ఫ్యామిలీతో పాటుగా మా మిత్రులు అందరం కలిసి ఒక ట్రిప్ గా దీన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రకృతి, ఈ గుట్టలు, చెట్లు, ఈ వాటరు ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. మనము ఈ ఇన్ని రోజుల పాటు అంటే మనం ఒక రిలాక్స్ కావడానికి ఇది ఒక చాలా బాగున్నది. ఇక్కడ ఇప్పుడు వర్షాకాలంలో పర్యాటకులు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ పైన అయితే పాదం ఉంటుంది. ఆ పాదం సైడ్ ఎవరిని రానియకుండా జాగ్రత్త, ఎందుకంటే పైనుండి జారి పడితే ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందని డిపార్ట్మెంట్ వారు పైనుండి పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుండి అంటే ఈ వాటరు ఇక్కడ నుండే జాలువారు వచ్చి కొండ కిందికి వెళ్ళడం జరుగుతుంది. అదే భీమునిపాదము. అంటే ఈ వాటరు ఈ కొండపై నుండి ఎక్కడి నుండి వస్తాయో అడవుల నుండి అయితే ఇది దట్టమైన అడవి ప్రాంతం. ఈ ప్రాంతము అంటే ఈ అడవుల నుండి ఎక్కడి నుండి అయితే వాటర్ వస్తాయో తెలియదు కానీ ఇలా జాలువారుతూ వచ్చిన వాటర్ కింది పోయి జలపాతంగా మారుతాయి. అంటే 30 అడుగుల పై నుండి కిందికి పడడంతో అందమైన వాటర్ ఫాల్స్ గా అక్కడ పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు.
Thank you.